ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, లిటరల్లీ వేడుకుంటున్నా ఇలాంటి సీజన్ మళ్ళీ ఇంకొకటి రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా ఇలాంటి టాప్ 2 కంటెస్టెంట్స్ అయితే మాత్రం హౌస్‌లో ఉండకూడదని మాత్రం కోరుకుంటున్నా. అదేమి బాండింగ్ రా అయ్యా! నా వల్ల అవ్వట్లేదు. తట్టుకోలేకపోతున్నా నేనసలు. నేను కాదు యాక్చువల్లీ. సో, ఎవరికైతే ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ ఉంటారో కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్‌కి, తనూజ గారి ఫ్యాన్స్ తనూజకి ఆళ్ళు తీసుకోలేకపోతుంటారేమో. నిన్న నైట్ వరకి ఆళ్ళు యుద్ధాలు చేశారు. రక్తాలు చిందిచ్చారు. నాకు తెలిసి వాళ్ళు చదువుకోవడానికి లేదా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి కూడా అంత కష్టపడి ఉండరేమో. ఆ రేంజ్‌లో ఇల్లిల్లు తిరిగి, రోడ్ల మీద తిరిగి, ఆడ తిరిగి, ఈడ తిరిగి, ఓట్లేపిచ్చుకొని ఆళ్ళిద్దరిలో ఒకళ్ళని విన్ చేయడం కోసం అంత కష్టపడితే ఆళ్ళ ఎనర్జీస్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆడ పెడితే ఈళ్ళిద్దరూ నేను ఆ పర్సన్ వల్లే నా లైఫ్. అబ్బో! మామూలు విషయం కాదు. దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటూ ఓ 2, 3 అప్డేట్స్ తెలిసాయి. సో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫుల్ ఆన్ ఎనర్జీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున చేసిన వీడియోకి ఇప్పుడు చెప్తున్న దానికి కొంచెం పొంతన ఉంటది. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు తెలుస్తున్న అప్డేట్ ఏంటంటే అసలు లీడింగ్‌లో ఎవరున్నారు ఏంటనేది పక్కా క్లారిటీ లేదంట. సీరియస్లీ కళ్యాణ్ హాట్‌స్టార్‌లో లీడింగ్‌లో ఉన్న మాట నిజం అని చెప్తున్నారు. అది కూడా నమ్ముతున్నాను నేను. నాకు తెలుసు ఆ విషయము. కాకపోతే ఇప్పుడు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవేయో బాట్లంట, ఈమెయిల్స్ బాట్ ద్వారా వచ్చిన ఓట్స్ అవన్నీ తీసేస్తారంట. తీసేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తారంట. అసలు టాప్ 1, టాప్ 2 ఓటింగ్స్ వాటి గురించి అసలు డిస్కషనే లేదంట హౌస్‌లో. అండ్ దట్ ఈ రోజు కూడా ఇద్దరిని మాత్రమే హౌస్‌లోంచి బయటికి తీసుకొస్తారు. మిగిలిన ముగ్గురు హౌస్‌లో లోపలుంటారు. యాక్చువల్‌గా టాప్ 2 హౌస్‌లో ఉంటారా? వాళ్ళిద్దరు మాత్రమే ఉండగలుగుతారా? అన్న సిట్యుయేషన్ ఏదైతే ఉందో, సో దాన్ని దాటి ఇప్పుడు హౌస్‌లో ముగ్గురు ఉంటారంట. సో ఇద్దరిని మాత్రమే బయటకి తీసుకొస్తారు. టాప్ 5లో సంజన గారు బయటకొచ్చేస్తారు నాకు తెలిసి. శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి ఏదైతే సినిమా వచ్చిందో 'చాంపియన్' సినిమా మామూలుగా లేదా ట్రైలర్ అయితే చూడండి మస్తు ట్రైలర్ అది. సో, ఆ ట్రైలర్ రిలీజ్ కాబట్టి సో వాళ్ళెళ్లారు. సంజన గారిని బయటకి తీసుకొస్తారు. సో, సంజన గారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేర్ ఈస్ ఎ ట్విస్ట్. ఇక్కడ ఏంటంటే ఫోర్త్ ప్లేస్ కోసం ట్విస్ట్. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ కోసం ట్విస్ట్ అంటే డెఫినెట్‌లీ ఇప్పుడు 'బిగ్ బాస్' టీమ్ ఏం చేస్తదంటే అక్కడ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్స్ బాగలేని వాళ్ళు ఉన్నారు. అక్కడ లైక్ ఇమాన్యుల్ అవ్వచ్చు. సో, ఇమాన్యుల్ కంటే కొంచెం డెమోన్‌కి ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ బాలేదు. వాళ్ళ ఫాదర్ సిట్యుయేషన్ చూసినా గాని మనకు అర్థమైద్ది. అంతా అయిపోయింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం ఓపెన్‌గా. ఆ అబ్బాయికి ఇప్పుడు విన్నర్ అయ్యే పొజిషన్‌లో అబ్బాయి లేడు అట్ ప్రెజెంట్. సో, ఇప్పుడు థర్డ్ పొజిషన్ అబ్బాయికి అవసరం లేదు. ఫోర్త్ పొజిషన్ అబ్బాయికి అవసరం లేదు. పొజిషన్‌తో పని లేదు అట్ ప్రెజెంట్ అబ్బాయికి. సూట్ కేస్ డబ్బులు ముఖ్యం. సో, అది ఫోర్త్ పొజిషన్‌లో ఉండంగానే సూట్ కేస్ ఆఫర్ చేస్తారా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఫోర్త్ పొజిషన్‌లో ఉండంగానే సూట్ కేస్ ఆఫర్ చేస్తే మాత్రం దాంట్లో ఓ 10 లక్షలు ఆఫర్ చేసినా కానీ అక్కడుండే వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని రమ్మని చెప్తే దానికి మోస్ట్‌లీ హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇద్దరిలో ఎవరికైనా గానీ ఛాన్స్ ఇస్తారు. 99% ఇమాన్యుయల్ అయితే ఒక్క నిమిషం అవును ఆలోచిస్తాడేమో గానీ, అంటే విన్నింగ్ రేస్‌లో లేకపోయినా టాప్ 3 వరకైనా ఉంటానని. బట్ డెమోన్ తీసుకొచ్చేదానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా డెమోన్ తీసుకొచ్చుకుంటాడు కూడా నాకు తెలిసినంత వరకి. ఎందుకంటే రితు ఎలిమినేట్ అయిపోవటము. సో, రితు ఎలిమినేట్ అయిపోయిందంటే వీళ్ళిద్దరి బాండ్ అలా ఉంది కాబట్టి బయటకి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింటది. అదే పాజిటివ్‌గా ఉంటే ఆ అమ్మాయి హౌస్‌లో ఉండేది. ఈవెన్ దో ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా సంజన గారు హౌస్‌లో ఉండి రితు వెళ్ళిపోయిందంటే డెమోన్ అంత తెలివి తక్కువవాడైతే కాదు. బుర్రున్నోడే గట్టిగా. సో, బుర్రున్నోడే కాబట్టి మేబీ ఛాన్సెస్ తీసుకొని వచ్చేదానికి ఇప్పటివరకైతే అప్డేట్ లేదు గానీ, మేబీ ఇలా జరగొచ్చేమో నేను అనుకుంటున్నా. అలా తీసుకొచ్చుకున్నా గానీ, 10,00,000 రూపాయలు 'బిగ్ బాస్' మామ ఆఫర్ చేస్తే మాత్రం ఆ పిల్లోడు తీసుకొచ్చుకుంటే వర్తస్య వర్తోభ్యః. అది 15,00,000 అయితే ఇంకా మామూలు విషయం కాదు. అది 10 అయినా గానీ పండగ ఆ అబ్బాయికి. ఎందుకంటే మామూలు విషయం కాదు. వాళ్ళ ఫాదర్‌కి ట్రీట్‌మెంట్‌కి భయంకరంగా పనికొస్తది. ఆ తర్వాత అబ్బాయి ఇల్లు కట్టుకుంటాడా, ఇంకేదైనా కట్టుకుంటాడా తర్వాత సంగతి. ఆ అబ్బాయి డబ్బులు కష్టపడి చేసుకోవచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ బయటకొచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్‌కి గానీ, వాళ్ళ ఇంట్లో పరిస్థితులకు గానీ మంచిగా ఉపయోగపడతాయి ఆ పిల్లోడికి. 'బిగ్ బాస్' మామ అది 10-15కి ఏమన్నా మారుస్తారేమో చూడాలి. బట్ సూట్ కేస్ ఆఫర్ అయితే మాత్రం ఫోర్త్ పొజిషన్ నుంచే పెడతారని చెప్పి గట్టిగా తెలుస్తుంది. పెట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పక్కన పెడితే ఇప్పుడు సెకండ్ పొజిషన్ విన్నరు, రన్నరు. సో, క్లోజ్ ఓటింగ్ పడింది. మిస్డ్ కాల్స్ మనకి ఇంకా డేటా తెలియదు. అవి ఇంకా అసలు ఆడిటే జరగలేదంటే మిస్డ్ కాల్స్‌ది. ఫస్ట్ 2 ఏదైతే ఆ ఫిఫ్త్ పొజిషన్ ఉందో వాళ్ళవి చూసుకుంటా వచ్చారు. ఆ ఫస్ట్ 2కి ఎక్కువగా పడ్డాయి కాబట్టి సో, వాళ్ళవి చూసుకొని అసలు ఏం జరిగింది ఏంటనేది అయి కొంచెం లేట్‌గా అది వస్తాయి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళిద్దరిలో ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ మదర్ ఏదో చెప్పారంట స్టేజ్ మీద డబ్బులు మనకొద్దు కప్పు తీసుకురా అని. సో, ఇదేమన్నా ఒక బ్యాడ్ హింటా అని నాకు ఆ డౌట్ వస్తది.
ఎందుకంటే డబ్బులన్నీ ఇక్కడ ఇచ్చేసి లాస్ట్ ఆ 6th సీజన్లో శ్రీహానికి జస్ట్ మనోడి చేతిలో కప్ ఒకటి పెట్టి శ్రీహాన్ చేతిలో డబ్బులన్నీ పెట్టారు. 40 లక్షలు శ్రీహాన్ చేతిలో పెట్టారు తీసుకెళ్ళి. ఆ అబ్బాయి చేతిలో ఓన్లీ కప్పు పెట్టారు. సో దానికి ఏమొచ్చుద్ది? సో ఇప్పుడు ఈ అబ్బాయి చేతిలో ఓన్లీ కప్పు పెట్టి సో ఆ డబ్బులు తీసుకురావద్దు అన్నప్పుడు 25 లక్షలు ఈ అమ్మాయి కానీ లాస్ట్లో 25 లక్షలు 30 లక్షలు ఈ అమ్మాయి కానీ తీసుకుంటే ఒకవేళ ఆ అబ్బాయికి లాస్ అవుతుంది కదా. సో డబ్బులు వద్దు కప్ ఒకటే కావాలి అన్నట్టుగా మాట్లాడారంటే సో మేబీ ట్యూన్ చేసినట్టున్నారు. సో కప్పే ముఖ్యం అంటే సిట్యువేషన్ కొంచెం అబ్బాయి వాళ్ళ సిట్యువేషన్ కూడా అంత మంచి సిట్యువేషన్ కాదు కదా. సో డబ్బులు కావాలి కదా. సో ఎందుకు మరి అంతలాగా ఎవరు ట్యూన్ చేశారో తెలియట్లేదు. వాళ్ళ అమ్మగారు చెప్పారని చెప్పి వినిపిస్తుంది టాక్. అది ఎంతవరకు రైటో కరెక్టో కాదు తెలియదు. అలా చెప్పడం కరెక్టా తప్ప అంటే సో నేనేమంటానంటే కప్పుతో పాటు డబ్బులు కూడా కావాలి. ఉట్టి కప్పు తీసుకుంటే సమస్య లేదు, కప్పుతో పాటు డబ్బులు కూడా కావాలి. సో బిగ్ బాస్ మామ కప్పుతో పాటు కూడా డబ్బులు అబ్బాయికి ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్. సో ఏమన్నా సెకండ్ ప్లేస్లో ఉన్న తనూజ గారు డబ్బులు తీసుకోకపోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆమె సీరియల్ యాక్ట్రస్, సెలబ్రిటీ. సో అలా సడన్గా డబ్బులు తీసేసుకుంటారు అని నేను అనుకోను తను. సో కాబట్టి వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికైతే డబ్బులు వస్తాయి. ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళకి ట్రోఫీ ప్లస్ డబ్బులు ఆ కారు తీస్తారు కదా, ఆ కారు మొత్తం కలిపి ఇస్తారని నమ్ముతున్నా. తనూజ గారు అయితే డబ్బులు తీసుకోరని నేను గట్టిగా అనుకుంటున్నాను. అండ్ దట్టు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కూడా డబ్బులు తీసుకోవద్దు అని చెప్పారని తెలుస్తుంది కాబట్టి సో కప్పు ప్లస్ ఎంతో కొంత డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు కలిపి ఒక్కరికే వెళ్తాయని నమ్ముతున్నా. సో ఇదంతా పక్కన ఇవే అప్డేట్స్. ఇది ఇంకా ఫిక్స్ కాలేదబ్బా విన్నర్. ఇంకొంచెం ఉంది, సిచ్యువేషన్ చాలా వేరేలాగే వెళ్తుంది. అసలు మామూలు కాదు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే వచ్చే అప్డేట్స్ అనే రాంగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు, స్టేజ్ మీదకి వచ్చారు, సూట్ కేసు నాకు ఇస్తే నేను తీసుకునేదాన్ని అని చెప్పారు. ఇదంతా ఒక స్క్రిప్ట్ బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్ అదే స్క్రిప్ట్ అందరం ఫాలో అవుతున్నాం. సో సమ్వేర్ రాంగ్ లీక్స్ వస్తున్నాయి. సో ఆ రాంగ్ లీక్స్ని నమ్మడానికి లేదనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో విన్నర్ ఇంకా దోబూజులు ఆడుతూనే ఉంది ఆఫ్టర్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా. ఓకేనా, అది పక్కన పెడితే ఎవరైనా అవ్వచ్చు అని ఇలాగే ఉంది సిచ్యువేషన్ ఎట్ ప్రెసెంట్. కరెక్ట్గా క్లారిటీగా తెలియట్లా. ఎందుకంటే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ అన్నిటిని చూసుకొని ఎంతట్టు ఓటింగ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని బిగ్ బాస్ మా ఇంకా డెసిషన్ తీసుకోవడానికి రేపు టైం ఉంది కాబట్టి అట్ ప్రెసెంట్ అయితే అది లేదు. అండ్ ఈ 4th ప్రోమోలోకి చూసుకుంటే అది మామూలు ప్రోమో కాదయ్యా. వాళ్ళిద్దరు ఏంది అసలు. ఆ అబ్బాయి ఏమంటారంటే నిన్న నేను పొద్దున ఆ అబ్బాయి వల్ల అబ్బాయి ఆట మార్చుకోవడానికి నీకు ఒక బలమైన స్నేహం ద్వారా నీ ఆట మారింది, తర్వాత నీ ఆట మార్చుకున్నావు అని బిగ్ బాస్ చెప్తే నేను అది తనూజ గారి వల్లే తన ఆట మార్చుకున్నాడు, ఆ బలమైన స్నేహం తనూజ గారే కదా, తనూజ వల్లే తన ఆట మారింది కదా అంటే కింద చాలామంది తిట్టారు. ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి అన్న ఆ పిల్లోడి క్రెడిట్ ఆ పిల్లోడికి ఇవ్వన్న, ఆ పిల్లోడి గేమ్ అని. అబ్బాయి ఇప్పుడు ఏం చెప్పారు, నేను మారానన్నా లేదా నా గేమ్ నేను మార్చుకొని నేను ఒక రకంగా ముందుకు వెళ్తున్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే కారణం తనూజానే అనంత క్లియర్గా చెప్పారు కదా. అంటే నార్మల్ ఒక కుర్రాడి దగ్గర నుంచి ఒక 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 పర్సన్గా ఒక దాన్ని ఎలా అంటారు, కుర్రాడు తర్వాత ఏంటి నెక్స్ట్ వర్షన్ అది ఒక యంగ్ నుంచి లేదా ఒక ప్రొఫెషనల్, దానికి కరెక్ట్గా తెలియట్లే పదం. సో అక్కడి నుంచి అలా మారాను అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అంటే బికాస్ ఆఫ్ తనూజ అని చెప్పి తను అంటున్నాడు. మనం చూస్తే ఫస్ట్లో కూడా ఆ పిల్లోడు లుక్స్ కానీ ఆ పిల్లోడు బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం వెరైటీగా ఉండేది, ఏదో నార్మల్గా వేరేలాగా ఉండేది. ఇప్పుడు ఆ అబ్బాయి లుక్స్ కానీ ఆ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. సో ఆ చేంజ్ అనేది కనిపించింది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపించింది. సో దానికి కారణం తనూజానే అని చెప్పి ఆ అబ్బాయి అంటున్నాడు అనమాట. సో ఆ అబ్బాయి అన్నాడు కాబట్టి నువ్వు తోపు తనూజ అంటే నువ్వు ఈ పిల్ల ఏమైనా తక్కువ తినిందా, ఈ పిల్ల తిరిగి ఉలటాలో లేదు నువ్వే తోపు, నేను నాలాగా ఇంకొక పర్సన్ ఈ హౌస్లో చూస్తున్నాను అంటే అది కళ్యాణ్లోనే చూస్తున్నాను. సో ఇలాంటి అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లోనే ఉండాలి అని చెప్పి అనిందంటే అది మామూలు ఎలివేషన్ అసలు. అది ఆ అమ్మాయికి ఏదైతే ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చి ఆ అమ్మాయి వల్ల ఆ అబ్బాయి గేమ్ ఎంత మారింది అంటే ఆ అమ్మాయికి ఎంత పెద్ద స్థానం ఇచ్చాడంటే ఆ అబ్బాయి జర్నీలో ఈ అమ్మాయి దానికంటే డబుల్ ట్రిపుల్ ఇచ్చింది, మామూలు కూడా కాదు అసలు. అంటే మొత్తం ఉన్న అమ్మాయిలందరూ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలందరికీ ఇలాంటి ఒక అబ్బాయి ఉంటే అసలు ఆ అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు, అసలు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అన్న రేంజ్లో చెప్పింది ఆ అమ్మాయి. మామూలుగా చెప్పలేదు అనమాట, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చింది. అలా ఉంటుంది అనమాట వాళ్ళిద్దరిది. బట్ వీటన్నిటిని మీద నిజంగా అసలు మ్యూచువల్స్ అబ్బా వీళ్ళిద్దరు. ఆ లాస్ట్ మూమెంట్లో ఇంకా పిఆర్లు, ఆ గేమ్స్, ఈ తగాదాలు మధ్యలో కొంత సోకాల్డ్ భజనగాళ్ళు, రివ్యూయర్లు కొంతమంది వచ్చారు కాబట్టి దాన్ని నాశనం చేశారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే దాన్ని
బట్ చాలా నార్మల్గా జరిగే సిట్యువేషన్ని దాని ఈగోకి తీసుకొని వెళ్ళారు వేరే చోటికి. బట్ అన్ఫార్చునేట్లీ అది వాళ్ళిద్దరూ మంచిగానే ఉంటున్నారు. కాకపోతే బయట కొట్టేసుకుంటున్నారు జనాలు. అసలు మామూలు కూడా కాదు. బూతులు తిట్టేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు చూస్తే మంచిగా నీట్‌గా ఉన్నారు. అసలు తోపుడు లెక్క ఉన్నారు. అసలు క్యూట్‌గా ఉన్నారు వాళ్ళిద్దరు. ఫ్రెండ్‌షిప్ మామూలుగా లేదు అసలు. బట్ ఈళ్ళేంటంటే డిఫరెంట్‌గా చేస్తున్నారు బయట. సిట్యుయేషన్స్ అలా తెచ్చాయి. మనం ఏం చేయలేం. బట్ విన్నర్ అయితే ఇంకా డిసైడ్ కాలేదనే తెలుస్తుంది ఎట్ ప్రెజెంట్. సో కళ్యాణ్ లీడ్‌లో ఉన్నది మాత్రం నిజం. దాంట్లో నో డౌట్. అది ఏదైనా జరగొచ్చు. అది ఒకవేళ జరిగినప్పుడు నా దగ్గర హైలైట్ చెప్తాను చూడండి. ఇదిగోండి. డిజైనర్ అడిగి థంబ్‌నెయిల్ కూడా పెట్టుకోవాలంట. అప్డేట్ రావట్లా. అప్డేట్ వస్తే అది అప్లోడ్ చేస్తా వీడియో. అప్డేట్ రావట్లా. సో అదన్నమాట లెక్క. అండ్ నెక్స్ట్ లాస్ట్‌లో ఇమాన్యుల్ డెమోన్ గురించి చెప్తాడు. అద్భుతంగా చెప్తాడు. వీడి ఫ్రెండ్స్ ఎవరో కానీ, వీడి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు మాత్రం నిజంగా సూపర్. ఎందుకంటే ఇది కల్ముషం లేని మనిషి, చాలా మంచి మనిషి, కల్ముషం లేని మనిషి అని చెప్తాడు చూసారా. నాకు అదే ఆ డెమోలో నచ్చేది. నిజంగా ఆ పిల్లోల్లో నేను ఆ పిల్లోని ఎలా చూస్తానంటే నేను, అరే ఏంట్రా ఈ పిల్లోడు ఇంత మంచోడు ఏంట్రా అని అనిపిస్తుంది నాకు ఆ పిల్లోడితో. అసలు ఆ పిల్లోడితో ఫ్రెండ్షిప్ చేయబుద్ధి అయితే ఎవరికైనా కానీ నిజంగా. ఆ అబ్బాయిని హౌస్లో చూసిన తర్వాత నిజంగా ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకుని ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. అంత మంచోడు ఆ పిల్లోడు. అలాగే ఉన్నాడు. సో అదే మనకి బయట నుంచి మనకు అనిపించడం కాదు కదా. 24 గంటలు ఆ అబ్బాయిని చూస్తూ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఇమాన్యుల్ 2 సార్లు నామినేషన్ చేసి ఒకసారి కెప్టెన్సీ నుంచి తీసేసిన తర్వాత అయినా కానీ ఇమాన్యుల్ ఆ అబ్బాయి అంత కల్ముషం లేని మనిషి అని ఒక మాట మాట్లాడాడంటే మామూలు విషయం కాదు. డెమోన్కి ఆ రేంజ్లో పెట్టాడు డెమోని. మంచి మనిషి ఆ పిల్లోడు మాత్రం. చాలా ప్యూర్ హార్ట్ అసలు ఆ పిల్లోడు. దానికి మాత్రం 100కు 100 మార్కులు ఇచ్చేయచ్చు ఆ పిల్లోడికి ఆ విషయంలో. నెక్స్ట్ సంజన గారి గురించి కూడా ఇమాన్యుల్ ఒక మాట చెప్తాడు. ఇది నవ్వుతో నా భవిష్యత్తు. ఈ మాట అయితే మాత్రం మామూలు ఇక్కడ కాదు. మేము నలుగురం ఒక ఏదైతే ఒక షామ్యాలకి డేరాలు వేస్తుంటే మేము నలుగురం 4 సైడ్లు ఉంటే ఆవిడ మిడిల్ పిల్లర్ అంటే మధ్యలో దాని పైకి లేపింది ఆమె. అంటే ఆ షోని మేము నలుగురు 4 భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తే బట్ ఆ షోని మాత్రం పైకి లేపింది సంజన గారే అని ఇమాన్యుల్ చెప్పిన మాట ఏదైతే ఉందో ఎవడైనా ఒప్పుకొని తీరాలా. లైక్ కూడా కొట్టాలి మీరు ఇప్పుడు దాకా కొట్టకపోతే. మామూలు విషయం కాదనమాట. అది ఆ రేంజ్లో తీసుకెళ్లారయ్యా ఇమాన్యుల్. సంజన గారికి ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంత ఎలివేషన్ ఇచ్చారు. దాని తర్వాత సంజన గారు కూడా చెప్తారు, నేను ఇక్కడి నుంచి ఏదైనా ఒక బాండ్ని మళ్ళీ క్యారీ చేయాలంటే డెఫినెట్లీ అది ఇమాన్యుల్ అని చెప్తారు. అండ్ తనూజ గారు కళ్యాణ్ గురించి చెప్తుంటే ఆ అబ్బాయి నేను ఆ అబ్బాయిలో చూసుకున్నానంటే డెమోను ఇట్లా అంటే మంచిగా ఉంటుంది అసలు. యాక్చువల్లీ క్లియర్ నాకైతే వాళ్ళిద్దరు బాండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాండ్. మరి వాళ్ళిద్దరు ఏమైనా యాడ్లు ఏమైనా చేస్తారేమో. సో మేకర్స్ వాళ్ళిద్దరి చేత యాడ్లు ఏమైనా చేయించుకోవడం కానీ, లేకుంటే బయట ఉన్న బ్రాండ్స్ కానీ వాళ్ళిద్దరి చేత ఖచ్చితంగా యాడ్లు చేయించుకుంటాయి. వర్కౌట్ అయింది వాళ్ళిద్దరు యాడ్లు చేస్తే. ఆ అబ్బాయి మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షోరూంలో అమ్మాయి మంచిగా తెలుగు అమ్మాయిలాగా మంచిగా సాంప్రదాయంగా చీరలు, లంగా ఓనీలు, మంచి డ్రెస్సులు వేసుకుంటుంది కాబట్టి అమ్మాయి చుడిదార్ వేసుకున్నా కూడా చూడముచ్చటగా ఉంటుంది. చాలా బాగుంటుంది అమ్మాయి. సో కాబట్టి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి మధ్య ఏమైనా బయట యాడ్లు చేస్తే మంచిగా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. వాళ్ళు చేసి తట్టుకున్నారు చూస్తుంటే బయట. ఆబ్వియస్లీ అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్, పైసలు ఎవరికి చెప్పండి. చేయించుకునేది అలాగే ఉన్నారు మొత్తం బయటకు వస్తే వాళ్ళిద్దరి చేత. మేబీ వాళ్ళిద్దరు ఆ డ్యాన్స్ ఆ బీబీ జోడీలోకి కూడా ఏమన్నా వస్తే మాత్రం ఇంకా వాళ్ళిద్దరి చేతిలో మళ్ళీ వాళ్ళిద్దరికి ఈసారి కలిపి కప్పు పెట్టేయచ్చు. వాళ్ళిద్దరికి కలిపి ఒక కప్పు అయితే పెట్టవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కరికి కలిసి కప్పు పెట్టలేరు కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కలిసి ఒక కప్పు అయితే పెట్టచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ మార్కెటింగ్ అయితే మాత్రం బీభత్సంగా చేసుకోవచ్చు అబ్బా. ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళిద్దరి చేత మంచిగా ఎఫర్ట్ కానీ చేయగలిగితే వాళ్ళిద్దరిని మంచి యాడ్స్ వస్తాయి. అది మాత్రం దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. మంచి యాడ్లు చేసుకోవచ్చు. అంతవరకు అయితే చెప్పగలుగుతా. ఓకేనా. సో ఇవి అప్డేట్స్ అండ్ ఆ ప్రోమో గురించి. జై హింద్.